తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవల తన 50వ సినిమాగా మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. చాలా రెగ్యులర్ కథనే అయినా సరికొత్త స్క్రీన్ ప్లే అలరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మహారాజా సినిమా ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాకు విజయ్ సేతుపతి ముందు రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఈ సినిమా నిర్మాత ఇబ్బందిలో ఉండటంతో పాటు కథ కూడా బాగా నచ్చడంతో సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయితే అప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పాడట విజయ్ సేతుపతి. ఈ సినిమాని కేవలం 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది మహారాజా సినిమా. థియేటర్స్లోనే కాక ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడుపోయాయి. సినిమా హిట్ అయి డబ్బులు వచ్చాకే విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. గతంలో కథ నచ్చితే ఫ్రీగా చేయడానికి కూడా రెడీ, కావాలంటే సినిమా హిట్ అయ్యాక నిర్మాతలు డబ్బులు ఇవ్వచ్చు అని విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు అది నిజం చేసి చూపించారు. ఓ మంచి సినిమాతో వచ్చిన రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా సినిమా చేసి హిట్ కొట్టారు విజయ్ సేతుపతి. దీంతో మరోసారి విజయ్ సేతుపతిని పలువురు అభినందిస్తున్నారు. ఇలా సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యాకే డబ్బులు తీసుకుంటే చాలా సినిమాలు తక్కువ బడ్జెట్లోనే చేయొచ్చు, నిర్మాతలు కూడా బాగుంటారు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవల తన 50వ సినిమాగా మహారాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. చాలా రెగ్యులర్ కథనే అయినా సరికొత్త స్క్రీన్ ప్లే అలరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మహారాజా సినిమా ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాకు విజయ్ సేతుపతి ముందు రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఈ సినిమా నిర్మాత ఇబ్బందిలో ఉండటంతో పాటు కథ కూడా బాగా నచ్చడంతో సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయితే అప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పాడట విజయ్ సేతుపతి. ఈ సినిమాని కేవలం 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది మహారాజా సినిమా. థియేటర్స్లోనే కాక ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడుపోయాయి. సినిమా హిట్ అయి డబ్బులు వచ్చాకే విజయ్ సేతుపతి రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. గతంలో కథ నచ్చితే ఫ్రీగా చేయడానికి కూడా రెడీ, కావాలంటే సినిమా హిట్ అయ్యాక నిర్మాతలు డబ్బులు ఇవ్వచ్చు అని విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు అది నిజం చేసి చూపించారు. ఓ మంచి సినిమాతో వచ్చిన రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా సినిమా చేసి హిట్ కొట్టారు విజయ్ సేతుపతి. దీంతో మరోసారి విజయ్ సేతుపతిని పలువురు అభినందిస్తున్నారు. ఇలా సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యాకే డబ్బులు తీసుకుంటే చాలా సినిమాలు తక్కువ బడ్జెట్లోనే చేయొచ్చు, నిర్మాతలు కూడా బాగుంటారు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.